ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడమే కుటుంబ ప్రభుత్వ లక్ష్యమని వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన 10 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ను బుధవారం బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకోవడం జరుగుతుందని, నేడు దుమ్మలపేట ప్రాంతానికి చెందిన మోసా దేవరాజు లివర్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు కాకినాడ నగరంలో కూటమి ప్రభుత్వం వైద్య చికిత్స నిమిత్తం సుమారు 5.5 కోట్ల రూపాయలు బాధిత కుటుంబాలకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల రమేష్, చోడుపల్లి సతీష్, ఏరుపల్లి రాము, మోసా పేతురు, మూగురాజు, తిరిగి ఎల్లయ్యమ్మ, సీరం చెన్న, అర్జిల్లా దాసు, నూకరాజు, మోసా విజయ్ తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ప్రాబ్లం వస్తే హెల్త్ చెకప్ చేయించుకుంటే లివర్ ప్రాబ్లం అని చెప్పారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, మార్చాలని చెప్పారు. చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఇది. సరే, ఆర్థికంగా మేము చేసుకోవాలని చెప్తే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం జరిగింది. వీరికి ఎంతో కొంత సాయం చేయాలి, ఆర్థిక సాయం చేయాలని చెప్తే మన వాళ్ళందరూ వచ్చి కోరితే 10 లక్షల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాయం చేశారు, వారికి అందజేసాం. ఈరోజు మీ ద్వారా, నా ద్వారా, మన అందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా చంద్రబాబు ఇదే కాదు, ఆయన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి సంవత్సరాల కాలం అవుతుంది. మనకి ఇలాంటి వాళ్ళకి వైద్య సేవలు అందించాలని చెప్పేసి చాలామంది సడన్గా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. మనకి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్నప్పుడు కూడా కొంతమంది సడన్గా జాయిన్ అయినప్పటికీ చాలా బిల్లు అయిపోతుంది. డబ్బులు ఎక్కువైనప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు వైద్యానికి అని చెప్పి చాలామంది వస్తే ఆయన దృష్టిలో పెడితే ఈ విధంగా అందరికీ సాయం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సంవత్సరం కాలంలో ఈ విధంగా సాయం చేసినన్ని కూడా 5.5 కోట్లు మన కాకినాడ ప్రజలకు ఇచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.